సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలో పిల్లలకు నచ్చేలాగా ఇలా ఈవినింగ్కి స్నాక్స్ ఒకసారి చేసి పెట్టండి. ఫేవరెట్ స్నాక్లో ఇది ఒకటి అయిపోతుంది. అంత టేస్టీగా అంతే సింపుల్గా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టపడతారు, అంత టేస్టీగా ఉంది. ఇది టమాటా కెచప్లో డిప్ చేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా చేసుకోవచ్చు. ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బ్రెడ్ని మీకు కావాల్సినట్టు సైజులో కట్ చేసుకోండి. మీరు ఏ బ్రెడ్ తీసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ తీసుకుంటున్నాను. ఇదైతే ఇంకాస్త టేస్టీగా ఉంటుంది. ముందైతే బ్రెడ్ని మీకు కావాల్సినట్టు సైజులో కట్ చేసుకోండి. ఆ తర్వాత కప్పు పెరుగుకి పావు కప్పు వరకు శనగపిండి వేసుకోండి. శనగపిండి వేస్తే కొంచెం క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లాక్స్, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడరు, ఆ తర్వాత కొద్దిగా మిరియాల పౌడరు, టేస్ట్కు తగ్గట్టు సాల్టు, 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి అంతా కలుపుకోండి. ఇవన్నీ కలిసిన తర్వాత ఇది బాగా తిక్కుగా ఉంటే కొంచెమే నీళ్లు పోసుకొని మరొకసారి కలుపుకోండి. దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే దోశ పిండి కంటే కొద్దిగా గట్టిగా, ఫింగర్ పెడితే మన చేతి కంటేలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి. ఆలోపు 1/4 కప్పు వరకు మక్క అటుకులు తీసుకోండి. వీటినే జొన్న అటుకులు కూడా అంటారు. వీటిని బాగా క్రష్ చేసుకొని 5 నిమిషాల తర్వాత కలిపి ఉంచుకున్న మిశ్రమంలో 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడరు, కొద్దిగా కొత్తిమీర, క్రష్ చేసుకున్న ఈ మొక్క అటుకులు కూడా వేసి ఒకసారి అంతా కలుపుకోండి. ఆ తర్వాత ఫ్రై కోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడిన తర్వాత కొన్ని ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 20 సెకండ్స్ తర్వాత ఒక్కొక్క బ్రెడ్ ముక్కను తీసుకుంటూ మనం కలిపి ఉంచుకున్న ఈ పెరుగు మిశ్రమంలో పూర్తిగా అంటేలాగా మొత్తం డిప్ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి. అన్నీ ఒకేసారి బౌల్లో వేసుకుంటే బ్రెడ్ ముక్కలు అనేవి నాని ఇరిగిపోతాయి. ఇలా ఒక్కొక్కటిగా అలా డిప్ చేసుకుంటూ వేయాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని మరొక నిమిషం పాటు తిప్పేసుకొని మరో సైడ్ ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే అంతే ఈవినింగ్ స్నాక్ రెడీ. మీకు నచ్చితే ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.